రేపు జరగనున్న తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలతో టాలీవుడ్ లో పొలిటికల్ హీట్ పెరిగింది. చిన్న నిర్మాతలంతా మన ప్యానెల్ పేరుతో, పెద్ద నిర్మాతలంతా ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పోటీ పడుతున్నారు. గిల్డ్ పేరుతో కోట్లాది రూపాయల పరిశ్రమ సొమ్మును బడా నిర్మాతలు దోచుకుంటున్నారని చిన్న నిర్మాతలు ఆరోపిస్తుండగా, ఈ ఎన్నికలు పదవుల కోసం కాదు, అస్తిత్వాన్ని కాపాడుకోసమని ప్రోగ్రెసివ్ ప్యానెల్లోని అగ్ర నిర్మాతలు వాదిస్తున్నారు. ఇక ముఖ్యంగా దీంతో మరోసారి ఛాంబర్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఛాంబర్లోని 4 సెక్టార్లు అయిన ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టూడియో ఓనర్లలో ఓటు హక్కు ఉన్న వారంతా ఈ ఎన్నికల్లో ఛాంబర్ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకోబోతున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుండగా సాయంత్రం 6 గంటల వరకు ఫలితాలు వెల్లడి కానున్నాయి. మొత్తం 3,355 మంది సభ్యులుండగా ఈసారి ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి అధ్యక్షుణ్ణి ఎన్నుకోనున్నారు. ప్రస్తుత ఫిలిం ఛాంబర్ కార్యవర్గ పదవీ కాలం జులైలోనే ముగిసినప్పటికీ పలు కారణాల వల్ల ఎన్నికలు వాయిదా వేశారు. ఛాంబర్లో సర్వసభ్య సమావేశం తీర్మానం మేరకు ఈ ఏడాదిలోపే ఎన్నికలు నిర్వహించాలన్న ఏకాభిప్రాయంతో చివరకు ఈ నెల 28న డేట్ ఫిక్స్ చేశారు. ఇక ఓటు వినియోగించే వాళ్లలో నిర్మాతలు 1703 మంది, డిస్ట్రిబ్యూటర్లు 631 మంది, ఎగ్జిబిటర్లు 916, స్టూడియో సెక్టార్ నుంచి 105 మంది సభ్యులుండగా మొత్తం 3,355 మంది తమకు నచ్చిన ప్యానెల్లోని సభ్యులను అధ్యక్ష, కార్యదర్శులతో పాటు 32 మంది కార్యవర్గ సభ్యులకు ఓటు వేస్తారు. ఈసారి ఎన్నికల్లో చిన్న నిర్మాతలంతా ఒక్కటయ్యారు. చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్, ప్రసన్న కుమార్ బలపరుస్తున్న మన ప్యానెల్ కు అగ్ర నిర్మాతలైన అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు బలపరుస్తున్న ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ నెలకొంది.